ఫైనల్లీ తిరుపతి వెంకటేశ్వర స్వామి చూసే టైం అయితే వచ్చేసింది. మాకైతే ఎర్లీ మార్నింగ్ 3:00కి దర్శనం ఉంది. ఇంకా మేము పడుకున్నదే లేదు. నైట్ 12:00కి లేచేసాము. ఇంకా లేచేసి ఒక్కొక్కరు రెడీ అవుతూ అలా 2:45 కల్లా మేము దర్శనం ప్లేస్కి వచ్చేసాము. ఇదనమాట 300 రూపీస్ దర్శనము. సో 2:45 నుంచి 3 వరకు అలా కాసేపు వెయిట్ చేసి అండ్ 3:00కి దర్శనానికి పంపించారు. ఇంక అక్కడితో ఫోన్ లాకర్స్లో పెట్టేశాము. ఆ తర్వాత దర్శనం అయిపోయాక ఫోన్ తీసుకున్నప్పుడు తీసిన క్లిప్స్ అనమాట ఇవన్నీ. దర్శనం అయితే ఎంత బాగా జరిగింది అంటే లిటరల్లీ వెంకటేశ్వర స్వామి వచ్చి మాతో దర్శనం చేయించారు. అంత బాగా జరిగిందనమాట. ఎందుకు అంటే యూజువల్లీ తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని ఎంత కష్టపడి వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళేసరికి ఈ వెంటనే లాగేస్తారు. 1 మినిట్ కూడా గట్టిగా ఉంచరు అక్కడ ఆయన దగ్గర. ఫాస్ట్గా జరగండి అని చెప్పి లాగేస్తారు కదా, అందరికీ తెలిసిందే కదా. మాకు మాత్రం ఒక ఆయన ఎవరో కూడా తెలియదు మాకు. మా డాడీని మీరు ఎంతమంది అని అడిగారు దర్శనం దగ్గర వెంకటేశ్వర స్వామి దగ్గర. మేము మొత్తం 6 మెంబర్స్ ఉన్నామండి అంటే నేను దర్శనం చేపిస్తాను మీకు అని చెప్పి మమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్ళి దర్శనం చేపించారు. అంటే అక్కడ వరకు లైన్లోనే వెళ్ళాం. కరెక్ట్గా గర్భగుడిలోకి వెళ్తాం కదా అక్కడ అనమాట. ఆయన ఎవరో ఎప్పుడు మా డాడీ చూడలేదు, మేము ఎప్పుడు చూడలేదు. మమ్మల్ని అక్కడ ఒక 5 మినిట్స్ వరకు వెంకటేశ్వర స్వామి దగ్గరే ఉంచేసి మీరు చూడండి దర్శనం చేసుకోండి అన్నారు. ఎవ్వరూ మమ్మల్ని లాగలేదు. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత బాగా జరిగిందా అని చెప్పారనమాట. ఇంకా అంతకన్నా ఏముంటుంది చెప్పండి, నాకు చెప్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. వెంకటేశ్వర స్వామి వచ్చారు మాతో పాటు. అంత కష్టపడి కొండెక్కినందుకు దర్శనం మాత్రం అంత బాగా జరిగింది. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.